వీక్షకులందరికీ నమస్కారం. అమరావతి రాజధానిలో ఇప్పటికీ రైతులకు సంబంధించి కొన్ని ఇష్యూస్ పరిష్కారానికి నోచుకోవడం లేదు. జరీబు భూముల్ని గుర్తించడంలో అధికారులు ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన చేయకపోవడం వల్ల చాలామంది రైతులు మావి కూడా జరీబు భూములే, జరీబు భూములు పరిహారం చెల్లించండి అని చెప్పేసి ఇప్పటికీ సిఆర్డీ అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. గతంలో కూడా కేంద్ర మంత్రి పెమ్మసాని, రాష్ట్ర మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా చాలామంది రైతులు మా భూములు జరీబు భూముల్లో చేర్చండి అని చాలామంది రైతులు 272 మంది రైతులు అప్లికేషన్ పెట్టారు. పెమ్మసాని స్పష్టంగా చెప్పారు, ఏది జరీబు కాదు అనే విషయంలో స్పష్టమైన ప్రకటన చేస్తాం. మీరు ఇచ్చిన అప్లికేషన్లో కొన్ని న్యాయంగా ఉన్నాయి, కొన్ని జరీబు కాని వారు కూడా పరిహారం ఎక్కువ వస్తుందని జరీబులో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. జరీబు రైతులకి తప్పనిసరిగా న్యాయం చేస్తాం, జరీబు కాని వారికి మాత్రం ఆ పరిహారం ఇవ్వడం సాధ్యం కాదు అని స్పష్టం చేశారు. తాజాగా కొండమరాజుపాలెం రైతులు సిఆర్డీ అధికారులకి, జేసీకి ఒక వినతి పత్రం సమర్పించారు. మా భూములు జరీబు భూముల్లో చేర్చి పరిహారం చెల్లించండి. ఏదైతే బోరుపాలెం, తుళ్ళూరు, రాయపూడి, అబ్బురాజుపాలెం ఈ తుళ్ళూరు మండలంలోని గ్రామాల్లో జరీబు భూములు ఉన్నాయి, వాళ్ళందరూ జరీబుగా ప్రకటించారు. మావి కూడా జరీబులో చేర్చండి అని అధికారుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులకి, ముఖ్యంగా గ్రామాల్లో ఉండే విఆర్ఓలు, వీడిఓలకి వీళ్ళకి స్పష్టంగా తెలుసు ఏవి జరీబు భూములు, ఏవి జరీబు భూములు కాదు. గతంలో ప్రభుత్వం సిఆర్డీలకు భూ సమీకరణ చేసినప్పుడు, ల్యాండ్ పూలింగ్ చేసినప్పుడు 3 పంటలు పండే భూములు కదా అని చెప్పేసి జరీబు భూములకి కొంత పరిహారం అదనంగా, కొన్ని గజాలు అదనంగా ఇవ్వడం, పరిహారం అదనంగా ఇవ్వడం చేశారు. దీంతో జరీబు నాన్ జరీబు ఇష్యూ పెద్ద ఇష్యూ అయిపోయి కూర్చుంది. స్పష్టంగా గీత గీయటం కష్టమైపోయింది. ఒక రైతు జరీబు ఉంటుంది, పక్క రైతే ఇక మెట్ట ఉంటుంది. దీంతో ఇప్పటికీ జరీబు వ్యవహారం తేలేలాగలేదు. ఈ ఇష్యూ ఇంతటితో తేలేది కాదు. ప్రతి రైతు నాది కూడా జరీబులో పెట్టండి, ఇంకో 150 గజాలు ఎకరానికి అదనంగా వస్తుంది. దీంతో మరో 50 లక్షలు 60 లక్షలు పరిహారం అదనంగా వస్తుంది కదా అని ప్రయత్నాలు చేస్తున్నారు. రైతు సోదరులు కూడా న్యాయంగా ఆలోచించుకోండి. జరీబు అయితే పరిహారం తప్పనిసరిగా పొందండి, జరీబు కాని వారు మాత్రం అలాంటి ప్రయత్నాలు మానుకోవడం మంచిది. దీనికి సంబంధించి ప్రతి అమరావతి రైతు మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.